హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబా. ఈరోజు వీడియోలో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అందమైన పువ్వులు అనమాట. ఎల్లో కలర్ పువ్వులు చూసారు ఎంత అందంగా ఉన్నాయో. ఎల్లో రోజ్ ఫ్లవర్ లాగా చాలా అందంగా ఉంటాయి అనమాట. మనం వీటి కోసం ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. చక్కగా ఇలా అందంగా చేసుకుని ఫ్లవర్ వాజ్లో పెట్టేసుకోవచ్చు. చాలా చాలా అందంగా ఉంటాయండి. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. బయట రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు కదా పువ్వులు, సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. చాలా అందంగా ఎల్లో కలర్ కదా, చాలా అందంగా ఉంది చూసారా. ఇది ఎలా చేయాలో చూద్దాం, చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సిన ఏమిటో కూడా చూసేద్దాం. ఓకే అండి. చూడండి, క్యారీ బ్యాగ్ ఎల్లో కలర్ అనమాట. పేపర్ బ్యాగ్ లాగా ఉంటాయి కదా అవి. ఇలాంటి మంచి కలర్ దొరికినప్పుడు మాత్రం అసలు పడేయకండి. చక్కగా మనం వీటితో ఎన్ని రకాలను చేసుకోవచ్చు. పువ్వులు చాలా అందంగా ఉంటాయి. మంచి కలర్ అండి ఇది, చామంతి కలర్. రెండు పక్కల ఇలా ఓపెన్ చేసేసుకుందాం దీన్ని. చూడండి, ఇలాగా ఓపెన్ అయిన తర్వాత మొత్తం లోపల మడతలు ఉంటాయి, అవి కూడా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలాగ సమానంగా చేసుకుని కట్ చేసుకుందాం. అంచులు ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది చిన్న బ్యాగ్. అయిందనుకోండి, పెద్ద కవర్ అయితే కనుక పెద్ద పూలు వస్తాయి, బాగుంటాయి. ఇంకా రెక్కలు ఎక్కువ కూడా వస్తాయి అనమాట. ఇది చిన్న కవరే. ఇలా రెండు పక్కల ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ ఎందుకు ఒకటి పక్కన పెట్టేసుకుందాము. ఒక పక్కన ఉన్న ఇది ఉంది కదా, దీనిలో 2 మడతలు వేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైద్దండి. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఇలా మంచి మంచి కవర్లు ఉన్నప్పుడు మంచి రంగులు కూడా వస్తాయండి ఈ కవర్లో. అవి ఉంచుకోండి, చక్కగా పడేయకుండా. మన ఇంట్లో రకరకాల పువ్వులు చేసుకోవచ్చు అనమాట. ఈ 2 మడతల్ని ఇంకో 2 మడతలు వేద్దాం. ఇవి కూడా కట్ చేయాలి. మొత్తం మనకు 4 ముక్కలు వచ్చినాయి చూసారా. ఇలాగా మొత్తం 4 ముక్కలు సమానంగా ఎగుడు దిగుడు లేకుండా చూసుకోండి. వంకర టింకర లేకుండా సమానంగా ఉండేలా చూసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. సరే, ఇలాగా మొత్తం 4 ముక్కలు సమానంగా ఉన్నాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 6 అంగుళం చొప్పున మడత తీసుకోవాలి. ముందు ఒకసారి మడత తీసాను, తర్వాత వెనక వైపు ఇలాగా లూజ్గా పట్టుకోబాకండి. చక్కగా మొత్తం సమానంగా ఎగుడు దిగుడు రాకుండా మడతంతా సమానంగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలాగనమాట. ఇలా మడత వేసేసుకుని గట్టిగా పట్టుకోవాలి. సెంటర్కి అండి. ఈ పక్కన కొంచెం ఎక్స్ట్రా ఉంది, కట్ చేస్తున్నాను. మధ్యకి 2 వైపుల మధ్యకి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుందాం. గట్టిగా వేసేసుకోవాలి. గట్టి దారంతో మీరు ముడేసుకోవచ్చు. గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇది సమానంగా మధ్యకు ఉండాలి. అటు ఇటు ఎగుడు దిగుడు లేకుండా మధ్యన పెట్టుకోండి కరెక్ట్గా. ఈ రెక్కల్ని చూసారా, మొత్తం పైన 4 కింద వైపు 4 ఆ రెక్కల్ని ఇలాగ చక్కగా లాగేయాలి మొత్తం మధ్యకి. చాలా ఈజీగా అనమాట. అందమైన పువ్వు రెడీ అయిపోయింది. సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా చూసుకోవాలి. అటు ఇటు మొత్తం ఇలా పట్టుకుంటూ లాగేసుకోవటమే. చూసారా, రెక్కలన్నీ ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు 2 పక్కల చక్కగా మొత్తం అడుగును కూడా ఏమీ ఉండకుండా చక్కగా మొత్తం పైకి లాగేయాలన్నమాట. పుచ్చుకున్న రోజు అలాగా చాలా అందంగా ఉంటుందండి. ఇలా చూసారా, రెక్కలు కలిసిపోయి ఉండకుండా విడివిడిగా ఉండాలి. అప్పుడు పువ్వు అందంగా ఉంటుంది. ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి.
అడుగున కలిసిపోయి ఉంటుంది కదా, రబ్బర్ బ్యాండ్ వేసాం కదా, అక్కడ కూడా చక్కగా ఓపెన్గా లాగేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా మనం ఎలా తిప్పితే అలా ఉంటుందండి. ఇది సెంటర్ చూసుకోండి, పువ్వు అంతా గట్టిగా ఇలా పట్టేసుకున్నాం అనుకోండి, అలా దగ్గరగా ముడుచుకుంటుంది. అలా గట్టిగా నొక్కేసేయాలి మొత్తం, ముద్ద పువ్వులాగా వచ్చేస్తుంది. ఇలాగ మనం తిప్పుతుంటే అవి కూడా చక్కగా లోపల తిరుగుతూ ఉంటాయి, పువ్వు షేప్ వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇలాగా మనకి ఎలాగంటే అలా తిప్పుకోవచ్చు. పైన ఎగస్ట్రా ఉన్నాయని కొంచెం ఎగుడు దిగుడు ఉంటే కట్ చేసుకొని సమానంగా చేసుకున్న రెక్కలన్నీ ఒకేలాగా ఉంటాయి. ఈ పైన కొంచెం ఉంటే ఎగుడు దిగుడులాగా తీసేసుకోండి. మా ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలా విడిగా ఉన్నాయి కదా రెక్కలు, ఇవన్నీ దానికోటికి అలా అంటించేసుకోవాలి. మీ దగ్గర గన్ గ్లూ ఉన్నా, ఫెవిక్విక్ ఉన్నా, ఇది ఏదైనా సరే ఇలా గమ్ముంటే చాలు. ఇలా చక్కగా అంటించేసుకున్నాం అనుకోండి, పువ్వు రెక్కలు విడిపోయినట్టు కనిపించకుండా చక్కగా కలిసిపోయినట్టుగా పువ్వులాగా ఉంటుంది అనమాట. అప్పుడు చాలా ఎలా అంటుకుపోయింది, చూసారా ఎలా అంటుకుపోతుందో. అలాగా రెక్కలు కలిపేసుకుని ఇలా అంటించేసుకో రెండు వైపులా. అలా విడిపోయి ఉంటే బాగోదు కదా. ఆ రెక్క పట్టుకుని అంటించేసుకుంటే కలిసిపోయిద్ది. అంతే, చూసారా ఎలా ఉందో. అలాగనమాట విడిపోయిన రెక్కలన్నీ కూడా ఇలా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగనమాట ఆ పక్కన కూడా అంటించేసుకోవాలి. ఇలాగే చూడండి, రెండు పక్కలు అంటించేసాను, ఎంత బాగుందో. ఇలా ఉంటుంది అనమాట. ఇది చూసారా, ఇది గులాబీ ఆకులు పాతవి ఫ్లవర్స్ ఉంటే ఆ పువ్వులు పాడైపోయినాయి, అవేం పడేయకుండా ఉంచానమాట. ఈ పువ్వులు ఈ స్టాండ్ మొత్తం కలిపి ఒక పువ్వుది అలా ఉంచే పడేయకుండా ఇంకా ఉపయోగపడుతూ ఉంచాను. ఇప్పుడు ఉపయోగపడినాయి అనమాట. ఈ గులాబీ ఆకులు ఇలాగ శుభలా గుచ్చేసుకుంటే ఆకుల మధ్యన చిన్నగా హోల్ ఉంటుంది, ఇలా గుచ్చేసుకోవటం. ఈ పైన ఉంది కదా, ఇది కొంచెం వేడి చేసి స్టవ్ మీద ఈ పువ్వు గుచ్చేసుకున్నాం అనుకోండి, ఇంకా కదలదు, ఊడిపోదు, గట్టిగా పట్టేసుకుంటుంది. ఇక్కడ గుచ్చేసుకోవాలి. స్టవ్ మీద అంటించేసి కొంచెం వంటేసి సరిపోయిద్ది. కొంచెం వేడవగానే ఇంకా స్టిక్ అయిపోద్ది అనమాట. ఇంకా ఓడవేయి ఇంకా అలాగా. చూడండి ఎంత బాగుందో అసలు కలర్. ఇలా అంటించేస్తాం కదా, ఈ ఆకుల్ని కొంచెం పైకి లాగేసుకుంటే సరిపోయింది, రెడీ అయిపోయింది. అందమైన పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి అసలు, బయటకున్న పువ్వులాగా ఉన్నాయి కదా. చక్కగా ఇలా చేసేసుకోండి. మంచి క్యారీ బ్యాగులు కలర్ వచ్చినప్పుడు రెడీ చేసుకుని చక్కగా ఇలా ఫ్లవర్ వాజ్లో పెట్టేసుకుంటే అల్మార్లో చాలా అందంగా ఉంటాయి. ఓకే అండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.